హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. హెల్త్కి ఎంతో యూజ్ అయ్యే మష్రూమ్స్, అలానే వీటిలో డి విటమిన్ అయితే ఉంటుందండి. వీటితో అయితే మనం ఇప్పుడు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మనమైతే ఫస్ట్ మష్రూమ్స్ని తీసేసుకుని వాటికైతే పైన ఒక లేయర్ లాగా ఉంటుంది. ఆ లేయర్ని అయితే తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మష్రూమ్స్ని వచ్చేసి మనం సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని దాంట్లో 2 బిర్యానీ ఆకులు, ఒక స్టార్ పువ్వు, ఒక ఇలాచి, అలానే ఒక చెక్క, 2 లవంగాలు వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వీటినైతే మనం మాడిపోకుండా వేయించుకోవాలండి. ఒక ఆనియన్ తీసుకుని దాన్ని వచ్చేసి ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా అయితే తరుక్కోవాలి నిలువుకి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక 10 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. ఇవైతే కారం లేవండి, అందుకే నేను ఒక 10 తీసుకున్నాను. మీరైతే మీ దగ్గర పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. అవి వేగాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టొమాటోస్ని అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, సాల్ట్ ఇవి కూడా వేసేసుకుని బాగా ఇలా మిక్స్ చేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల వచ్చేసి మనకు తొందరగా బాయిల్ అవుతుంది. అందుకే ఇది వేగిందో లేదో అనేది మనం మధ్య మధ్యలో అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇది వేగాక నేనైతే బిర్యానీ పొడి అనేది నేను బయట షాప్లో కొన్నానండి. ఇది బిర్యానీ పొడి కొంచెం అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మష్రూమ్స్ని ఫస్ట్ మనం సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఇలా అయితే వేసుకోవాలండి. ఇలా మష్రూమ్స్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ అనేది వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మూత పెట్టయితే ఒక 5 మినిట్స్ అయితే వదిలేసేయాలి. అలా మూత పెట్టడం వల్ల ఏంటంటే మష్రూమ్లో అనేది వాటర్ అనేది ఉంటుంది, అదంతా బాగా పడుతుంది. ఇప్పుడు మనము రైస్కి సరిపడా వాటర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. మీరు మీ బియ్యాన్ని బట్టి వాటర్ అనేది కొలతతో తీసుకోవచ్చు. ఈ వాటర్ అనేది ఇలా బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకో ఉంటాం కదా రైస్, దాన్ని అయితే వేసుకోవాలి. ఒకవేళ మనం ఈ బిర్యానీని కుక్కర్లో ప్రిపేర్ చేసే పని అయితే వాటరు, రైస్ ఒకేసారి వేసేసుకుని ఉడికించుకోవాలండి. ఇలా రైస్ వేసేసాక మనం దీంట్లోనే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్, కారం అన్నీ పడితేనే బాగుంటుంది. మూత పెట్టేసి తీసాక ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా రైస్ అనేది ఇలా బాయిల్ అయి ఉంటుంది. మధ్యలో ఇలా కలిపేసి ఒకసారి పెట్టేశాక మూత పెట్టేసి మళ్ళీ చూస్తే రైస్ ఇలా క్వాంటిటీలో రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు మనం దాని మీద వచ్చేసి నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి అనేది మీ చాయిస్, వేసుకోండి లేదంటే స్కిప్ అయినా చేసేసేయచ్చు. గీ వేసుకున్నాక మనం మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ అయితే వదిలేస్తూ మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా లాస్ట్లో వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు కూడా మీ ఇంట్లో ఈ బిర్యానీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కమెంట్ అయితే చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.